గత ఒక అర్ధగంట ముందు నెల్లూరు నగర మేయర్ గారు మా మేడం పొట్లూరి శ్రవంతి గారు వారి భర్త జయవర్ధన్ రెండు విషయాలు. మిస్టర్ జయవర్ధన్ గతం మర్చిపోవాకు. నువ్వు నేను ఒకే రూము, ఒకే మంచం, ఒకే కంచం. మర్చిపోవాకు మిస్టర్ జయవర్ధన్, గతం మర్చిపోవాకు. ఈరోజు 4 సంవత్సరాలు 2021 నవంబర్ 23వ తేదీ నా భార్యతో పాటు నీ భార్య మొత్తం 54 మంది నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పడితే మొన్న నవంబర్ 23కి నెల్లూరు నగరపాలక సంస్థ 4 సంవత్సరాలు పూర్తయితే ఉన్నటువంటి 40 మంది కార్పొరేటర్లు మీరు మేయర్గా ఎక్కిన తరువాత నెల్లూరు నగర కార్పొరేషన్ చరిత్రలో జరగనటువంటి అనేక అవినీతి అక్రమాలు ఈ కార్పొరేషన్లో జరిగితే, ఇటువంటి కార్పొరేషన్ ఎంతో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద 4వ కార్పొరేషన్లో ఇటువంటి అవినీతి మేయర్ మాకు వద్దు అని చెప్పి 40 మంది కార్పొరేటర్లు నీ మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరో 15 రోజుల్లో 20 రోజుల్లో మహా అయితే 25 రోజుల్లో నువ్వు మేయర్గా తొలగిపోవాల్సిందే. ఎందుకంటే 3/4 మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్ను వద్దనుకుంటా ఉన్నారు. ఈరోజు నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడావు. శ్రీధర్ రెడ్డి గారి గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నీ భార్య నగర మేయర్ గారు గత 3 రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు పెడితే చీపో అని నిన్ను నీ భార్యని తరిమి కొట్టే ఏమి చెయ్యాలో దిక్కుచోతని స్థితిలో ఏం చేస్తే నన్ను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి చేర్చుకుంటారు, నేను ఏ డ్రామా చేస్తే నన్ను వైసీపీ హక్కును చేర్చుకుంటుందని చెప్పి వైసీపీని ఆనందపరచాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆనందపరచాలని చెప్పి ఈరోజు నువ్వు విలేకరుల సమావేశం పెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎవరు తిట్టినా హక్కును చేర్చుకునే అలవాటు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉచ్చ నీచాలు మరిచి ఎవరు తిడితే వారికి పట్టం కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు నిన్ను చీపో అని కొడితే నువ్వు ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు నీతి నిజాయితీ ఉంటే ఈ 4 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఇంకంతా అయిపోయింది, నీ పని అయిపోయింది మిస్టర్ జయవర్ధన్, నీ పని అయిపోయిందిరా నాయనా. అందుకని ఈరోజు 4 సంవత్సరాలు మేయర్గా అధికారాన్ని అనుభవించావు, చేయాల్సినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాలు చేసావు. ఈరోజు పదవి పోతుందని చెప్పి ఏదో ఒక సింపతి గెయిన్ చేయాలా, ఏదో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద మాట్లాడాలని. మిస్టర్ జయవర్ధన్, నేను చెప్తా ఉన్నా, అసలు నువ్వెవరు, నేనెవరు, నీదేవూరు, నాదేవూరు, మనం ఎక్కడ కార్పొరేటర్లు అయ్యాం, మనం ఎక్కడ మేయర్లు అయ్యాం? నువ్వు నేను ఎక్కడో పొదలకూరు, నాది నల్లబాలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కేవలం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మనల్ని బిడ్డల్లాగా హక్కుని చేర్చుకున్నాడు. అవకాశం వస్తే కార్పొరేటర్గా నాకు నీకు టికెట్లు ఇచ్చాడు. నేనన్నా నా 19వ డివిజన్లో ప్రతి ఇంటికి 1కి 20 సార్లు తిరిగి ప్రజల కాళ్ళకి దండాలు పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల పుణ్యాన నేను కార్పొరేటర్గా, నా శ్రీమతి కార్పొరేటర్ గెలిచింది. నీకు ఆ పని కూడా శ్రీధర్ అన్న నీకు చేసిన, నువ్వు ఇందాకంతా ఉన్నావు దేవుడు లేడు, కోటంరెడ్డి దుర్మార్గుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నీచుడు అని మాట్లాడుతా ఉన్నావు. ఎస్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దుర్మార్గుడే. ఎందుకంటే నీలాంటి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఒక నీచుడికి నీ భార్యకి
మేయర్గా నిన్ను మేయర్ చేసినందుకు కోటంరెడ్డి సీతారెడ్డి నీచుడు. నిన్ను నన్ను హక్కున చేర్చుకొని నువ్వు ఇనానమస్ చేసి ఎందరో కాళ్ళు పట్టుకొని నిన్ను ఇనానమస్ చేసినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఒక నీచుడు. ఎస్, కోటంరెడ్డి సీతారెడ్డి నీకు ₹1 ఖర్చు కాకుండా ఇదే నువ్వు చెప్తా ఉన్నావు కులం పేరు ఎస్టీ నాయకులని. ఈరోజు ఎవరైతే ఎస్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు కోట్ల రూపాయలు బ్యాగులు పెట్టుకొని ఎస్టీ నేను కూడా నీకు 5 కోట్లు ఇస్తాం 10 కోట్లు ఇస్తాం అని చెప్పి కోటంరెడ్డి సీతారెడ్డి గారికి బ్యాగులు తెస్తే నువ్వు నేనే కదా మన ముందర కోటంరెడ్డి సీతారెడ్డి గారు నాకు డబ్బు కాదు, వాడు జయవర్ధన్ కానీ మదన్ కానీ నా సొంత బిడ్డల్లాగా నా కోసం పనిచేశారు, వాళ్ళకి మేయర్ టికెట్ ఇస్తాను, వాళ్ళనే మేయర్ చేస్తానని చెప్పాడు. మర్చిపోబాకు జయవర్ధన్. నువ్వు అంటా ఉన్నావు మాటకి దేవుడు ఉంటే సీతారెడ్డికి శిక్ష చేయాలా, సీతారెడ్డికి శిక్ష. దేవుడు ఉన్నాడు. నేను నమ్మే నా మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తా ఉన్నా, దేవుడు ఉన్నాడు కాబట్టే నువ్వు 2 సార్లు జైలుకి వెళ్ళావు. కోటంరెడ్డి సీతారెడ్డిని జైలుకి పంపించలా. ఒకసారి నెల్లూరు నగర కార్పొరేషన్ రావాల్సినటువంటి కోట్ల రూపాయల నిధులు ఇది కూడా చెప్తా ఉన్నా, మేము కోటంరెడ్డి సీతారెడ్డి గారితో పయనం చేసిన తర్వాత మేయర్ గారి భర్తకు కానీ మేయర్ గారికి కానీ 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మాకైతే ఒక నాలికే, వీళ్ళిద్దరికి 4-5 నాలికలు ఉన్నట్టున్నాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటిన తర్వాత కోటంరెడ్డి సీతారెడ్డి గారితో మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి కోటంరెడ్డి సీతారెడ్డి గారు మా తండ్రి, మా దైవం, మా నాయన అని చెప్పారు. అదే 6 నెలల తర్వాత ఇక్కడ డబ్బులు దండుకోవడానికి కుదరదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళి లేదు మాకు ఇంకొక ఆయన దేవుడు, ఆ దేవుడితో ఉంటామని చెప్పారు. చీచి మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి చీచి లేదు మాకు మళ్ళీ కోటంరెడ్డి సీతారెడ్డి గారి దేవుడే. ఒక్కసారి మోసపోతారు నాయన. కోటంరెడ్డి సీతారెడ్డి అక్కడ 10 సార్లు మోసపోడు. మీకు టికెట్ ఇచ్చి ఒకసారి మోసపోయాడు ఆయన. మళ్ళీ మీరు 100 సార్లు తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నాకే 100 సార్లు చెప్పావు. అయినా కూడా ఆయన వద్దు, ఒకసారి మనల్ని కాదు అనుకుని పోయిన తర్వాత మనకు వద్దనుకున్నారు, ఆయన మిమ్మల్ని దగ్గరికి రానిలా. తర్వాత ఏదైతే మిమ్మల్ని 3 సార్లు తెలుగుదేశం పార్టీ నేను వస్తానంటే అని చెప్తున్నాడు, ఇవన్నీ కూడా అబద్ధాలు. ఇకపోతే నువ్వు ఈరోజు ఓసర వెళ్ళి సమాధానాలు చాలా చెప్తా ఉన్నావు. అంతేకాదు జయవర్ధన్, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పక్కన చేరి నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఐఏఎస్ అధికారి స్వయాన ఒక ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి 452 ఫైళ్ళని నువ్వు రిలీజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావని సాక్షాత్తు కోటంరెడ్డి సీతారెడ్డి గారు లేకపోతే ఇంకొకరో కేసు పెట్టాలని మీద సాక్షాత్తు నెల్లూరు నగర మేయర్, నెల్లూరు నగర కమిషనర్ ఐఏఎస్ గారు సంతకం పెడితే ఆ కేసులో నువ్వు జైలుకి వెళ్ళావు. ఇక రెండోది, తరువాత వచ్చినటువంటి కమిషనర్ గారి సీసీని రూములో నిర్బంధించి 5 గంటల పాటు ఆయన్ని కొట్టి చిత్రహింసలు పెడితే సాక్షాత్తు అదే ఐఏఎస్ అధికారి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎవరైతే సీసీ గారు కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ద్వారా నువ్వు జైలుకి వెళ్ళావు. సీతారెడ్డి దుర్మార్గుడే. నువ్వు ఇన్ని అరాచకాలు చేసినా, నువ్వెన్ని చేసినా నిన్ను క్షమించాడు కదా, అందుకని సీతారెడ్డి దుర్మార్గుడే. నిజం చెప్తా ఉన్నా, దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు ఉన్నాడని మేము నమ్ముతా ఉన్నాం. ఇప్పటికే చాలా నాశనం అయిపోయావు. 2 సార్లు జైలుకి వెళ్ళావు. ఇప్పుడు పదవి పోతుంది, తరువాత ఏం పోతుందో ఆ దేవుడే నిన్ను చూసుకుంటాడు. ఈరోజు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. లాస్ట్లో నేనేదో ఆడియో మాట్లాడానని అది కూడా పెట్టావు. అది ఎవరికి అర్థం కాల పాపం. నేను చెప్తా మీడియా సోదరులారా,
ఒకటికి 100 సార్లు ఇదే హరికృష్ణ యాదవ్తో నాతో మాట్లాడించి నేను కోటమిరెడ్డి సేదరెడ్డి దగ్గరికి వస్తాను, నాకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి, నేను ఇప్పటికి ఒక 10 కోట్లు సంపాదించుకున్నాను, ఈ 1 ఇయర్ ఉన్నా కూడా నేను అంతగా నేను సంపాదించేది లేదు, ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇప్పించండి అని చెప్పి విపిఆర్ సార్ చేత మాట్లాడించండి అని చెప్పి 100 సార్లు నాకు ఫోన్ చేస్తే ఆ కాన్వర్జేషన్లో నా ఫోన్ కూడా కాదు హరికృష్ణ యాదవ్ ఫోన్లో నుంచి మాట్లాడితే ఆయన ఏదో ఒక 5 నిమిషాలు దాన్ని అంటే ముందు కట్ చేసి వెనక కట్ చేసి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి కాన్వర్జేషన్ని ఆయన ఏదో ఆయన ఏదో మేము లాక్కున్నట్టు ఆయనకేదో ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టు ఒక ఆడియో పెట్టాడు. మిస్టర్ జయవర్ధన్, నా దగ్గర ఒక ఆడియో ఉంది, అది కానీ పెడితే నిన్ను ఈ దేశంలో ఉండే మహిళలు, నెల్లూరు నగరంలో ఉండే మహిళలు, తల్లిగా పుట్టినటువంటి ప్రతి ఆడబిడ్డ కాళ్ళ చెప్పులతో కొడతారు నిన్ను. మనం ప్రపంచంలో ఇక్కడ ఉన్నామన్నా ఒకరే, మొదటి కారణం ఒకరే, తల్లి. మనం తల్లిని ఎంతగా ఆరాధిస్తామో మనకు తెలుసు. ఆ తల్లిని నువ్వు మాట్లాడిన మాటలు ఇంతే. ఆ తల్లి నా దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు కన్నీళ్ళు పడ్డాయి. ఆ ఆడియో వింటే తల్లిగా పుట్టిన ప్రతి స్త్రీ నిన్ను చెప్పుతో కొడుతుంది. తల్లిని పట్టుకొని నేను దీంట్లో మీరు కూడా ప్లే చేయలేరు, కానీ ఖచ్చితంగా మీకు పంపిస్తా. దీన్ని మీరు అతనిలాగా నేను వినిపించను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నా తల్లి నన్ను అలా పెంచలా, నేను నమ్ముకున్న నాయకుడు నాకు అది చెప్పలా. ఈరోజు కూడా నేను చూపిస్తే వద్దు, దాని గురించి మాట్లాడొద్దు అన్నాడు, కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి నీచుణ్ణి నగరం మేయర్గా చేసినందుకు ఇతన్ని తీసుకొని పోయి ఎమ్మెల్యే గారి చేత 100 సార్లు తిట్లు తిన్నా. ఇతనికి డబ్బులు లేవు అంటే ఎమ్మెల్యే గారు నేను పెడతానని చెప్పాడు. ఇతనికి 10 లక్షల రూపాయలు ఎవరిచ్చారో నాకు తెలుసు, ఎవరి చేత ఇప్పించారో నాకు తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు. మిస్టర్ జయవర్ధన్, నీ తెలుగులని నాకు తెలుసు. ఈరోజు ఏదో కులం రంగు పూసుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కోటం, నేను అంటా ఉన్నాం ఆయనకి ఎస్సీల మీద ఎక్కువ కోపమని. ఈరోజు కోటమిరెడ్డి సేదరెడ్డి ఉండేదే ఆయనకు బ్రాండే, మిడిల్ క్లాస్తో ఉంటాడు కోటమిరెడ్డి సేదరెడ్డి అని. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులతో కోటమిరెడ్డి సేదరెడ్డి గారు ఉంటారని చెప్పి ఆయనకి అది లేకపోతే నువ్వు ఏడ మేయర్ అవుతావు? నిన్నెందుకు మేయర్ చేస్తారు? 5 కోట్లు 10 కోట్లు తీసుకొని 40 ఫండ్ వాళ్ళ టికెట్ ఇచ్చేవాడు కదా. నువ్వు ఊడిగా అంటున్నావు. నిన్నేమో ఆయన ఊడిగం చేయమన్నాడా? మనకి జిల, మనకి తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకోవాలని మనకి జిల. రాజకీయం చేస్తున్నాం. కోటమిరెడ్డి సేదరెడ్డికి ఒక ప్యాషన్, కష్టపడే నాయకుడిని పైకి తీసుకురావాలా, మనతో నమ్ముకున్న పని చేస్తే వాడిని నాలాగే మంచి మంచి పదవులు రావాలని చెప్పి ఆయనకు ఒక ప్యాషన్. కష్టపడిన వ్యక్తికే టికెట్లు ఇచ్చాడు. బ్యాగ్లు తెచ్చిన టికెట్లు ఆయన. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు నీకు రాసిస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నిన్ను దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పి నువ్వు మాట్లాడడం సరికాదు. నీకు తల్లి అంటే గౌరవం లేదు. నేను చెప్పకూడదనా, కానీ చెప్పాల్సి వస్తూ ఉంది. నువ్వు ఇందాకన్నావు నాకు ఇటువంటి భార్య దొరకడం అదృష్టం అని. నువ్వు నగర ప్రథమ పౌరురాలు అంటా ఉన్నావు. ఆ పౌరురాల్ని ఎన్నిసార్లు కొట్టావు? ఎన్ని నేను మాట్లాడకూడదు, కానీ నాకు సంస్కారం అడ్డొస్తా ఉంది. నాకు నీ గురించి మొత్తం తెలుసు, నా గురించి నీకు మొత్తం తెలుసు. ఎందుకంటే మన ఇద్దరం అనామకులకు టికెట్లు ఇచ్చాడు కోటమిరెడ్డి సేదరెడ్డి. ఎందుకు ఇచ్చాడు? కష్టపడి పని చేస్తాం, ఆయన కోసం పని చేసాం 10 ఏళ్ళు అని చెప్పి మన టికెట్లు ఇచ్చాడు. నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెప్పు కోసం అని అందరికీ తెలిసిపోయింది. నిన్ను వాళ్ళు మాత్రం చీపో అని నిన్ను 10 సార్లు పందికొక్కును తరివినా కూడా నీకు సిగ్గు రావట్లే. కానీ నీకెక్కడో
ఒక అవకాశం ఉందనుకుంటున్నావు. ఎందుకంటే కోటంరెడ్డి సేదరెడ్డిని తిడితే నిన్ను చీపో 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 అన్న వైసీపీ నాయకులు మళ్ళీ వెనక్కి రమ్మంటారేమో, నాకు కొంత సపోర్ట్ దొరకద్దేమో అని నువ్వు అనుకుంటా ఉన్నావు. అది కలే. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వాళ్ళు సాక్షాత్తు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మేయర్కి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పినటువంటి నిన్న జరిగింది. అందుకని నువ్వు ఏమి చేసినా కూడా నీ చేసినటువంటి డ్రామా అంతా కూడా వ్యర్థం. ఇప్పటికైనా ఆ భగవంతుడనే వాడు ఉంటే ఇప్పటికే నీకు శిక్ష వేశాడు, భవిష్యత్తులో కూడా వేస్తాడని చెప్పి తెలియజేస్తాం.